విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు భారత క్రికెట్ కు మూల స్తంభాలు. దశాబ్దానికి పైగా టీమిండియా విజయాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ కలిసి విజృంభిస్తే అది ప్రళయమే. ఆ స్థాయిలో సంచలన ప్రదర్శనలు నమోదు చేశారు. అయితే ప్రాణమిత్రులుగా మైదానంలో పరుగుల వరద పారించిన రోహిత్ కోహ్లీ మధ్య గతంలో కెప్టెన్సీ చిచ్చుపెట్టిందని అంటుంటారు. టీ20 సారథి బాధ్యతలను విరాట్ కోహ్లీ వదులుకున్న అనంతరం భారత క్రికెట్ లో కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వన్డే కెప్టెన్సీపై కూడా వేటు పడింది. ఆ తర్వాత విరాట్ టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. మరోవైపు రోహిత్ కోహ్లీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని ప్రచారం జోరుగా సాగినా ఈ ఇద్దరిలో ఒక్కరు కూడా పెదవి విప్పలేదు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఉత్తమ కెప్టెన్ ఎవరనే చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల భారత బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ కోహ్లీ టెస్టుల్లో కెప్టెన్ గా మరికొంతకాలం కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రోహిత్ కోహ్లీ కెప్టెన్సీ గురించి రింకు సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ నాయకత్వం అంటే తనకిష్టమని, దూకుడుగా జట్టును నడిపించే విరాట్ కెప్టెన్సీ కూడా బాగుంటుందని రింకు పేర్కొన్నాడు. రోహిత్ కెప్టెన్సీ అంటే నాకు ఇష్టం, అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కూడా ఇష్టమే. కోహ్లీ జట్టును దూకుడుగా నడిపిస్తాడు, అది జట్టుకు ఎంతో కీలకం. కాబట్టి కోహ్లీ నాయకత్వం కూడా చాలా బాగుంటుందని రింకు పేర్కొన్నాడు. కాగా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో రింకు సింగ్ కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో రోహిత్ తనని ఓదార్చిన తీరు రింకు వివరించాడు. రోహిత్ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు: నువ్వు చాలా యంగ్ ప్లేయర్, భవిష్యత్తులో ఎన్నో వరల్డ్ కప్లు ఉన్నాయి, నీ శ్రమను కొనసాగించు. ప్రతి 2 ఏళ్లకు ఓసారి ప్రపంచ కప్ వస్తూనే ఉంటుంది, కాబట్టి ఆటపై దృష్టి సారించు, నిరాశ చెందుకో అని పేర్కొన్నాడు అని రింకు పేర్కొన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.